ఏమైనా జీవించే హక్కు లేదా, భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? మేము నిజంగానే మనోభావాలు దెబ్బతీస్తే మా మీద కేసు పెట్టండి, చట్టపరమైన చర్యలు తీసుకొని మేము సహకరిస్తాం. అయినా మేము మా దారి మార్చుకొని మమ్మల్ని మేము తీర్చిదిద్దుకొని మరింత సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాం కదా. ఇది కూడా నేరమేనా? ఇలా ఎంతమందిని చేస్తారు? ఇప్పటికే సమాజంలో ప్రశ్నించే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు, ఆలోచించే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు, బుర్రలో పెండలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఆ పెండలో స్పూన్లు వేసుకొని తినే వాళ్ళు ఉన్నారు, మూత్రాలు తాగే వాళ్ళు తయారవుతున్నారు, తోటి మనిషిని కర్ర కోసి బలిచ్చేటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని దేవుడే పిలిచాడని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడము, లేదా పిల్లల్ని నరికి చంపడము, పండ్లు పీకడము, కాండ్లు పీకడము, మనిషిపై సజీవంగా దానం చేసేటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉంటే వాళ్ళందరినీ చైతన్యపరచాల్సినటువంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు డాక్టర్ బై నరేష్ వస్తే సూచించాలి కదా. ఈ విషయాలు నేను ఇప్పుడే చెప్తున్నాను ఈ వీడియో ద్వారానే. నాకు ఇప్పుడు 44 ఏళ్ల వయస్సు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మూఢనమ్మకాలపై PhD చేసిన నేను మూఢనమ్మకాల నిర్మూలనలో నాదైన పాత్ర పోషించాలనుకొని మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఈ సంఘము పోలీసు వారికి అండగా ఉండడం కోసము, ప్రజలను అజ్ఞానం నుంచి బయటికి పంపించడం కోసము, వైద్య ఆరోగ్య శాఖకు అండగా ఉండడం కోసము, విద్యా వ్యవస్థకు అండగా ఉండడం కోసము, మూఢనమ్మకాల నిర్మూలన కోసం పాటుపడే అన్ని సంఘాలకి రిసోర్స్ పర్సన్స్గా ఉండాలనుకుంటున్నామే తప్ప సమాజాన్ని కించపరచాలనో హెచ్చుతగ్గులు సృష్టించాలనో కాదు కదా. ఇదే మతానికి చెంది ప్రతినిధులుగా భావించేటువంటి రాధా మనోహర్ దాస్ గారితో కూడా మేము మాట్లాడాం కదా, అదే లలిత్ కుమార్ గారితో కూడా ఇంటర్వ్యూ చేశాం కదా, అదే చీకోటి ప్రవీణ్ గారు పిలిచి అభినందించి సన్మానించారు కదా. ఇంకా ఏం చెయ్యాలి?